నమస్తే అండి, నా పేరు సునీత మురళీమోహన్. నా పేరు అనిల్ యాదవ్, మా అబ్బాయి పేరు ఏ మనీష్ యాదవ్. నా పేరు సరిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. My name is Murali Mohan. I am in private sector. My name is Venkatesh. I am coming from Hyderabad. My daughter name is Geetika. I am an IT professional. I had been to different universities. I checked the infrastructure and also I spoke to different faculties. Same way I had been to Kaveri University. When I saw the infrastructure, it was very good, and also spoke to different professors. So then I got some confidence. కావేరీ సీడ్స్ కంపెనీ భాస్కర్ రావు సార్ గారు కంపెనీ ఎలా సక్సెస్ఫుల్ చేశారో అలాగే కావేరీ యూనివర్సిటీని కూడా చాలా సక్సెస్ఫుల్ చేస్తారని నమ్మకంతో మా పాపని అందులో జాయిన్ చేశాము. నేను కావేరీ యూనివర్సిటీ వచ్చే ముందు ఇంకొన్ని యూనివర్సిటీస్ చూశాను, కానీ కావేరీ యూనివర్సిటీలో ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైబ్రరీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ అన్నీ చాలా నచ్చి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నాము. కావేరీ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మరియు R&D ప్లాంట్ బాగున్నాయి కాబట్టి మా అబ్బాయిని ఇక్కడ జాయిన్ చేశాం. Faculty is more experienced and also they are more practical. They clear all the doubts. That's what my kid says. కావేరీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ చాలా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేస్తుంది మనీష్. అంటే చాలా సంతోషంగా ఉండు. ప్లస్ ఏంటంటే ఇతనికి ప్రాక్టికల్ చాలా ఈజీగా నేర్పించగలుగుతారు. After joining at Kaveri University, she is more curious on her subjects and also more confidence than before. కావేరీ యూనివర్సిటీలో జాయిన్ చేశాక మా పాపకు మెచ్యూరిటీ పెరిగింది, తర్వాత స్టడీలో ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది. మా అబ్బాయి కావేరీ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగా పెరిగినాయి. నన్ను ఇక్కడ కొన్ని డౌట్స్ అడుగుతుండు, ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలని. నాకు అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కావేరీ యూనివర్సిటీలో జాయిన్ చేసినాక మా అమ్మాయిలో ఆలోచించే విధానంలో మార్పు వచ్చింది, మరి ఇతరులతో కమ్యూనికేట్ చేసే విధానంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఈ రెండు తేడాలు నేను చాలా గమనించాను. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కావేరీ యూనివర్సిటీలో జాయిన్ చేయాలి. ఎందుకంటే దానిలో ఒకసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత మన పిల్లలు ఏ విధంగా చదువుతారు, ఏ విధంగా డిసిప్లిన్గా ఉంటారు, అవన్నీ మనకు అర్థమవుతుంది. కావేరీ యూనివర్సిటీ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే, ఆల్రెడీ సార్ ఒక స్కూల్కి ఫౌండర్గా ఉన్నారు. ఆ స్కూల్ ఎంతో ఎస్టాబ్లిష్గా ఉంది. అదే డెడికేషన్తో సార్ ఇది కూడా అలానే ఎస్టాబ్లిష్ చేస్తారన్న నమ్మకంతో మీకు రికమెండ్ చేస్తున్నాను. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కావేరీ యూనివర్సిటీని ఎంచుకోండి. Rather than I recommend, please visit Kaveri University where all questions will be answered. కావేరీ నది ఒక జీవనది. కావేరీ నది ఎలా ముందుకు ప్రవహిస్తుందో కావేరీ యూనివర్సిటీ కూడా అలాగే ముందుకు ప్రవహిస్తుంది. ఏ చింత లేకుండా మీ పిల్లల్ని యూనివర్సిటీలో జాయిన్ చేయండి. ఇక్కడ ఉన్న గర్ల్స్ హాస్టల్ కూడా సేఫ్ సైడ్గా, సెక్యూర్డ్ వైజ్గా చాలా బాగుంది.